మన తెలంగాణ రెవెన్యూ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ 2025 సంవత్సరానికి ముఖ్య అతిథిగా వారు ఎన్నో కార్యక్రమాలలో బిజీ ఉన్న మన పిల్లల కోసం FTS లాగా మేము బాస్టర్గా నిలబడతామని మన కోసం ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా పెద్దన్న, మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మనం ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ పర్సన్ టు కాల్ మీరందరు నాకు చేస్తారు, నేను చేసేది లచ్చిరెడ్డి అన్నకు. సో మనందరికీ పెద్దన్న లాంటి లచ్చిరెడ్డి గారు డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు, వారు TGRSA ఉద్యోగుల JSC చైర్మన్ గారు, అలాగే మన TGRSA అధ్యక్షులు బాణాల రామరెడ్డి గారికి, అలాగే తహసీల్దార్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రాధా గారికి, అలాగే తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాక రమేష్ అన్న గారికి, TGRSA రాష్ట్ర జనరల్ సెక్రటరీ వరే భిక్షమన్న గారికి, అలాగే కామారెడ్డి TGRSA ప్రెసిడెంట్ అన్నగారికి తో పాటుగా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వందలాదిగా తరలి వచ్చినటువంటి FTS శ్రేణులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఘనంగా చేయటానికి పనిచేసినటువంటి రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, రెండే విషయాలు, వక్తలు కూడా పెద్దలు కూడా వేరే వెళ్ళే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీ నియామకం దగ్గర నుంచి ఈ రోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చే నాటికి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయో అదంతా మీకు బాగా తెలుసు. నేను మూలాల్లోకి పోకుండా తెలంగాణ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీకోసం ఉన్నామనే భరోసా ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సందర్భంలో మీకు ఇస్తూ వస్తున్నాం. దానికి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటూ, మీకు గౌరవాధ్యక్షుడిగా ఉంటూ, మేమంతా కూడా పెద్దలు మహేష్ అన్న నుంచి తీసుకునే స్ఫూర్తి ఇది. అంటే సమాజానికి ఏదైనా మంచి చేయాలనే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయాలని వారు కూడా ఈరోజు రావడం జరిగింది. సో మాకు ఎప్పుడు ఎల్లవేళలా ముందుండి గైడ్ చేసేటువంటి నాకు చాలా అత్యంత ఆత్మీయమైనటువంటి మా సీనియర్ నాయకులు, మా పెద్దన్న లాంటి వారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, మనం క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం, డైరీ ఆవిష్కరించుకోవడం, మన లచ్చిరెడ్డి గారు పెద్దలందరూ కూడా మనల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం వేరే వేరే కార్యక్రమాలు, ఫంక్షన్స్ ఉన్నా కూడా అందరూ మన కోసం టైం తీసుకొని రావడానికి మరొక్కసారి వారందరికీ మీ పక్షాన ధన్యవాదాలు, నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు మన పెద్దన్న లచ్చిరెడ్డి సార్ని ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆ తదుపరి మన